Hello viewers, welcome to my channel. Today's news is about DSC. Megha DSC 36,000తో తెలంగాణ ప్రభుత్వం మనకి 36,000 పోస్టులని ఇస్తారని, ఇంకా బిల్డింగ్స్ కూడా పిల్లలు ఉన్నారు కానీ టీచర్స్ లేరు అనేసి ఇంకా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ టీచర్స్ లేరు, పిల్లలు ఎంత తక్కువ ఉన్నారు, పిల్లలు ఎందుకు రావట్లేదు అనే విషయాల మీద వారు తనిఖీ చేయడం జరుగుతున్నది. సో డిఎస్సి 36,000 మెగా డిఎస్సి నవంబర్ వరకు ఇచ్చి జనవరిలో కంప్లీట్ చేయాలని ప్రపోజల్తో ఉన్నారనే న్యూస్ వచ్చింది. తర్వాత రీసెంట్గా జరిగిన డిఎస్సి తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ ఫైనల్కి 2-3 డేస్లో ఫైనల్కి ఇస్తారట. ఓకే, అది న్యూస్ అనమాట, ఈరోజు న్యూస్. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఈ రియల్ నెంబర్స్ అండ్ డెసిమల్ ఎక్స్ప్రెషన్స్లో 4 ప్రాబ్లమ్స్ చేశాను కదా. దాంట్లో ఒక ప్రాబ్లం మనం 1000తో చేసాము, ఇది రాంగ్, 100తోనే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వాస్తవ సంఖ్యలు వాటి దశాంశ విస్తరణ. దిస్ ఇస్ ఫ్రమ్ 9th class. ఓకే ఫ్రెండ్స్, సో see this one. Let x equal to 0.235 bar. ఓకే, ఇక 2 digits రిపీట్ అవుతున్నాయి, 3535 లా. ఓకే, 2 digits రిపీట్ అవుతున్నాయి కనుక మనం 100తోని మల్టిప్లై చేయాలి. ఓకే, సిన్స్ 2 digits are repeating, so multiply x by 100, then we get 100x equal to 100x equal to this one, 23.3. okay, .2353 into 100 now. This means 100x equal to 2.23 plus x means 0.235 bar. Okay, means 100x equal to 2.23 plus x. Okay, this one is x. అంటే మనకి 100 ఇంటూ ఇది చేస్తే 2.23 వస్తుంది అనమాట. ఓకే, 100 ఇంటూ ఎక్స్ చేస్తే మల్టిప్లై చేస్తే 2.23 వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో 100x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2.23, 99x ఈక్వల్ టు 2.23, x ఈక్వల్ టు 223/100 into this one cross multiplication 99, x equal to 223 by
990. 990. 100 into 99 is 990. Okay friends, this is correct answer. మళ్ళీ ఇది దశాంశ భిన్నంలో కూడా రాయొచ్చు ఎక్స్ వాల్యూ. ఓకే, తీసుకొని వస్తుంది, ఈ ఆన్సరే వస్తుంది. ఇది P/Q ఫామ్లో రాయమన్నారు, P/Q ఫామ్లో రాసాం. మళ్ళీ దీన్ని డిజైన్ చేస్తే మనకి ఈ ఆన్సరే వస్తుంది. ఓకే, అప్పుడు వెరిఫై అయ్యాలి, సరే చూసుకుని చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. If A and B are positive real numbers, then మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట రియల్ నెంబర్స్ సంబంధించి. ఓకే, అవి ఫస్ట్ వన్ రూట్ ఏబి ఉందనుకోండి. రూట్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బిగా రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే రూట్ ఏ బై బి, దీన్ని రూట్ ఏ బై రూట్ బిగా రాసుకోవచ్చు. ఓకే, అలాగే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ ఏ into a square under root a square. A square means a square whole to the power of 1/2. Square 2 cancel అవుతుంది. ఓకే, ఇక్కడ a into root a into root a square అవుతుంది. a square whole power 1/2. 2 cancel అవుతుంది. a ఆన్సర్. ఇక్కడ a root a into root a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ బి ఇంటూ రూట్ బి, సేమ్ దీని రూట్ బి ఇంటూ రూట్ బి అంటే రూట్ బి హోల్ స్క్వేర్, బి హోల్ పవర్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 2 క్యాన్సిల్, ఆన్సర్ బి. ఇక్కడ బి ఏ మైనస్ బి, రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి, ఆన్సర్ ఏ మైనస్ బి. ఓకే, అలాగే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మనకి మామూలుగా ఫార్ములాస్లో అర్థమెటిక్స్ వాటిలలో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వస్తే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాస్తాం, అవునా? అలాగే ఇక్కడ ఏ ప్లస్ రూట్ బి ఏ మైనస్ రూట్ బి ఉంది ఇక్కడ, అట్లానే ఇక్కడ రూట్ ఏ ప్లస్ రూట్ బి రూట్స్ ఉన్నాయి. ఏ ప్లస్ రూట్ బి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ బి ఇంటూ రూట్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి, రూట్ బి ఇంటూ రూట్ బి అక్కడ రాసే కదా బి, ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ వన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ ప్లస్ రూట్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. బట్ ఇక్కడ రూట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడాలి. రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అంటే ఏమొచ్చింది అక్కడ, ఏనే వచ్చింది. ఏ ప్లస్ 2ab 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బి, 2 రూట్ బి 2 రూట్ ఏబి ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ బి ఈజ్ బి. సో రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈక్వల్ టు
a plus 2 root ab plus b. ఓకే, అలాగే root a plus root b into root c plus root d. దిస్ వన్ క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా చేయాలి. రూట్ ఏ ఇంటూ రూట్ సి, రూట్ ఏసి ప్లస్, అన్ని ప్లస్లే ఉన్నాయి, నో ప్రాబ్లం. రూట్ ఏ ఇంటూ రూట్ సి ఈజ్ రూట్ ఏసి, రూట్ ఏ ఇంటూ రూట్ డి ఈజ్ రూట్ ఏడి ప్లస్, అంటే రూట్ ఏని రూట్ సితోని ఒకసారి రూట్ డితో ఒకసారి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు రూట్ బితోని రూట్ సిని రూట్ డిని మల్టిప్లై చేయాలి. రూట్ బి ఇంటూ రూట్ సి, రూట్ బీసీ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ డి, రూట్ బిడి. అది ఫార్ములా. ఓకే, ఇప్పుడు వీటి మీద సమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్క్యూజ్ మీ. Add 2 root 2 plus 5 root 3 and root 2 minus 3 root 3. Okay? 2 root 2 plus 5 root 3 plus add చేయమన్నారు కదా, plus root 2 minus 3 root 3. Okay? ఇక్కడ 2 root 2 root 2, ఇక్కడ 5 root 3, ఇక్కడ 3 root 3 ఉంది. root 3 ఈక్వల్ ఉన్నాయి, root 2 ఈక్వల్ ఉన్నాయి. అవి ఒక ప్లేస్లో రాసుకోవాలి. 2 root 2 ప్లస్ root 2 ప్లస్ 5 root 3 మైనస్ 3 root 3 ఈక్వల్ టు, ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చా, root 2 కామన్ తీసుకోవచ్చు. ఓకే, root 2 అంటే 2 ప్లస్ 1, రూట్ 2 కామన్ తీసుకుంటే 2 ప్లస్ 1 వస్తుంది బ్రాకెట్లో. ప్లస్ ఇక్కడ ఏం కామన్ తీసుకోవచ్చు, రూట్ 3 కామన్ తీసుకోవచ్చు. రూట్ 3 5 మైనస్ 3, రూట్ 3 కామన్ తీసుకుంటే 5 మైనస్ 3, 5 మైనస్ 3 ఈజ్ 2. ఓకే, హియర్ రూట్ 2 ఇంటూ 3 plus root 3 into 2. Okay, this is answer. Root 2 into 3 plus root 3 into 2 means 2 root 3 here. Root 3 root 2 plus 2 root 3. This is answer. Okay, next one, multiplication. ఏం లేదు, ఈ రెండు అంటే ఐఎమ్ రిపీటింగ్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. 2 root 2 ప్లస్ రూట్ 2, 2 root 2 ప్లస్ రూట్ 2 ప్లస్ 5 root 3 మైనస్ 3 root 3, 5 root 3 మైనస్ 3 root 3. రూట్ 3s ఈక్వల్గా ఉన్నాయి కనుక ఇక్కడికి ఇట్లా ఈక్వల్గా దగ్గరలో రాస్తున్నాము. ఇది కూడా రూట్ 2 ఈక్వల్గా ఉన్నాయి కనుక ఇక్కడ రాస్తున్నాము. దీన్ని ఇక్కడ రాస్తున్నాము, దీన్ని ఇక్కడ రాస్తున్నాము. ప్లస్ యాడ్ చేయాలి. ఓకే, రూట్ 2 కామన్ తీసుకుంటే ఇక్కడ రూట్ 2 కామన్ తీసుకుంటే రూట్ 2 ఇంటూ 2 ప్లస్ 1, ఇక్కడ రూట్ 3 కామన్ తీసుకుంటే 5 మైనస్ 3, ఇక్కడ 2 ప్లస్ 1 3 అవుతుంది, అక్కడ 5 మైనస్ 3 2 అవుతుంది. సో 3 root 2 ప్లస్ 2 root 3 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, మల్టిప్లై 6 root 5 బై 2 root 5. డివిజన్ రాసుకోవాలి.
root 5 into root 5 equal to 5 square under root. This one equal to 5 square whole power 1 by 2. 2 times 5 answer. This is 5. So 12 by 60. Okay. Next one, divide 8 root 15 by 2 root 3. This one equal to 8 root 15 by 2 root 3. This one equal to 8 root 5 into 3. 5 3 is 15 is 2 root 3. Okay. So root 3 cancel. అంటే root 5 into root 3 అని రాసుకోవచ్చు కదా. root 3 cancel అవుతుంది. 8 root 5 by 2. 2 ones 2 fours 8. Means 4 root 5 answer. Okay. This one simplification. ఇక్కడ అర్థమైందా? 8 root 15 అంటే 5 into 3 15. 5 3 is 15 by 2 root 3. ఇక్కడ 8 root 5 into root 3. Okay, root 3 cancel. 2 into 2 4s cancel. 4 root 5 is answer. Okay. Next, simplification. Let's see simplification. Simplify the following. Number 1, 5 plus root 7 into 2 plus root 5. Do multiplication. Okay. 5 into 2 plus 5 into root 5 plus root 7 into 2 plus root 7 into root 5. ఇలా మల్టిప్లై చేయాలి. 5 into 2 plus 5 into root 5. Okay. Plus root 7 into 2. Root 7 into 2 plus root 7 into root 5. Okay. So 5 2s are 10 plus 5 root 5 plus 2 root 7 plus root 35. Okay. This is answer. Okay. అంటే దేని తీసుకుంటే ఇలా వస్తుంది. Okay friends. 10 plus 2 root 7 plus 5 root 5 plus root 35. This is your answer. ఇక్కడ కావేయచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ 2 కామన్ తీసుకున్నాం అనుకోండి 2 into 5 plus root 7 ఇది వస్తుంది. ప్లస్ ఇక్కడ 5 కామన్ తీసుకుంటే root 5 కామన్ తీసుకుంటే 5 plus root 7 వస్తుంది. ఇది వస్తుంది. ఓకే. సో దిస్ ఇక్కడ వరకు simplification సరిపోతుంది. నెక్స్ట్ 5 plus root 5 into 5 minus root 5. ఇక్కడ మల్టిప్లికేట్, ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ ప్లస్. ఓకే. 5 into 5. 5 5 is 25 ప్లస్ 5 into ఇక్కడ మైనస్ తీసుకుని 5 into root 5. 5 root 5 ప్లస్ root 5 into 5. 5 root 5 ప్లస్ into మైనస్ root 5 into root 5. Okay. root
5 into root 5 అంటే ఎంత 5 అవునా root 5 into root 5 అంటే 5 కదా 5 square whole power 1 by 2 times. So 25 minus 5 20 minus minus 5 root 5 plus root 5 gets cancelled. 25 minus 5 is 20 answer. Okay. Next one. This one. Third one. Root 3 plus root 7 whole square. Okay. This one is a plus b whole square. A square plus 2ab plus b square. Okay. This one a square means you take a equal to root 3, b equal to root 7. A square means root 3 whole square plus b square means 2ab means 2 into root 3 into root 7 plus b square means root 7 whole square. Okay. This one equal to square root cancel 3 plus 2 root 3 7s are root 21 plus this one cancel 7 plus 3 10 plus 2 root 21. Okay, means you take 2 common, 2 5 is 10 plus root 21. This is answer. Okay. Into 5 plus root 21 answer. Next one, root 11 minus root 7. Into root 11 plus root 7. Same, no? This one. Okay. A into a square minus into ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ into ప్లస్ మైనస్ కదా a మైనస్ b ఇంటూ a ప్లస్ b మోడల్లో ఉంది అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా రూట్స్ కరెక్ట్ ఫార్ములా ఏముంది a మైనస్ b ఇంటూ a ప్లస్ bకి రూట్ a మైనస్ b రూట్ a మైనస్ రూట్ b రూట్ a ప్లస్ రూట్ b. దిస్ వన్ సెకండ్ వన్ a మైనస్ b root a minus root b into root a plus root b की a minus b అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా root a into root a స్క్వేర్ సెట్ క్యాన్సిల్ అవుతుంది a ఉంటుంది మైనస్ root b into root b స్క్వేర్స్ క్యాన్సిల్ అవుతే b ఉంటుంది a minus b. సో యూ రైట్ డైరెక్ట్ a means right, root a means root 11. So a means 11 minus b means 7. 11 minus 7 4. 4 hours. Okay. మీరు ఫార్ములా డైరెక్ట్ అప్లై చేస్తే ఇలా వస్తుంది ఈజీగా. ఫార్ములా అప్లై చేయకుండా అంటే మళ్ళీ root 11 into root 11 minus root 7 into root 7 11 minus 7 is 4. Okay. Fifth one, rationalize the denominator of 1 by root 2. by root 2. Okay, and then I just divide and multiply by root 2. Okay, divide and multiply
by root 2 means 1 by root 2 into divide లో root 2 రాసుకోవాలి, multiplication లో root 2 రాసుకోవాలి. 1 into root 2 equal to root 2 by root 2 into root 2 root 4 అంటే 2 into 2 4 కదా, root 2 by 2. ఓకే, ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 2 వన్స్ root 4 అంటే root 4 అంటే ఏంటి, 2 స్క్వేర్ whole power 1 by 2. root 2 cancel అయితే 2 వస్తుంది. సో root 2 by 2 is answer. Okay, next one more is the rationalized form. Very important that మీకు 10th క్లాస్ న్యూ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కంటే న్యూ 9th క్లాస్ బుక్లో రేషనలైజేషన్ ఇంపార్టెంట్. ఓకే, old book 10th class is very important. Don't touch 10th class new book, touch 10th class old book for your exam. Okay, get 10 days. Next one, rationalize the denominator of 5 by root 3 minus root 5. Okay, here also do multiply and divide by root 3 minus root 5 కదా, root 3 plus root 5 multiply and divide, multiply and divide by root 3 plus root 5. ఇక్కడ సింబల్ మార్చేసి మైనస్ని ప్లస్ తీసుకొని మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ రాయాలి. root 3 plus root 5ని న్యూమరేటర్లో డినామినేటర్లో రాసుకోవాలి. 5 into root 3 plus root 5 by root 3 minus root 5 into root 3 plus root 5. ఇలా న్యూమరేటర్లో డినామినేటర్లో ఇక్కడ సింబల్ చేంజ్ చేసి న్యూమరేటర్లో డినామినేటర్లో రాసుకోవాలి. ఓకే, 5 root 3 plus root 5 by a minus b into a plus b. Again, where a minus b. a minus b means 3 minus 5 minus 2. 3 minus 5 వస్తుంది. means 5 into 3 minus 5 అంటే ఇక్కడ minus 2. okay, root 3 plus root 5. this is answer. okay, ఇదేం లేదు, root 3 minus root 5 ఇక్కడ root 3 into root 3 root 3 whole square, square root cancel అవుతుంది 3. ఇక్కడ root 5 into root 5 whole square, square root cancel అవుతుంది 5. so 3 minus 5. ఓకే, ఇలా a మైనస్ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు a into a మైనస్ మైనస్ into ప్లస్ మైనస్ root b into b అలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీకు 9th క్లాస్లో ఇంతవరకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, 10th క్లాస్లో ఇంకేమైనా ఉంటే చూసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.